అండ్ బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చార్ట్లో సింపుల్గా బ్రేక్ డౌన్ చేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం. నిఫ్టీ నిన్న వచ్చిన ఒక మేజర్ గ్యాప్ అప్ తర్వాత ఒక రేంజ్ని అయితే బ్రేక్ చేయలేకపోయింది. 24,033 ఆల్మోస్ట్ ఈ లెవెల్ని అయితే బ్రేక్ చేయలేకపోయింది నిఫ్టీ. సో ఈరోజు మార్కెట్లో కూడా మనం చూసినట్టయితే ఆ లెవెల్ దాకా కూడా వెళ్ళలేకుండా స్లోలీ మనకి ప్రైస్ సడన్గా మెల్లగా డిప్ అవుతా వచ్చింది ఈరోజు కూడా చూడండి. సో ఈరోజు మనం మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా క్లియర్గా లెవెల్స్ అయితే ఇచ్చాము. ఆ లెవెల్ దాటాక మార్కెట్లో మంచి ఫాల్ అయితే కనిపించింది. ఇంకోటి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక స్మాల్ బౌన్స్ వచ్చిన ప్రతిసారి కూడా ఆ బౌన్స్ సస్టైన్ అవ్వకుండా మెల్లగా ఫాల్ అవుతా వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ సిగ్నల్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ లోవర్ హైస్ అయితే ఫామ్ చేస్తూ వచ్చింది. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ దాకా వచ్చి మళ్ళా కాస్త మూమెంటం పైకి తీసుకుంది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. సో మార్కెట్ ఈజ్ మేకింగ్ లోవర్ హైస్ ఎస్పెషలీ ఆఫ్టర్ ఏ బిగ్ ర్యాలీ. ఇంకోటి ఏంటంటే 5 మినిట్స్ ఈఎంఏ కింద కూడా మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉంది. సో విచ్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ మనకేంటంటే బేరిష్ సిగ్నల్ అయితే ఈరోజు మార్కెట్లో నిఫ్టీలో అయితే కనిపించింది. 23,830 సపోర్ట్ బ్రేక్ చేశాక మార్కెట్ ఆల్మోస్ట్ 23,685 దాకా వచ్చింది. కావాలంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, దాంట్లో మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఇంకోటి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ 23,830 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది వన్స్ మార్కెట్ ఫెల్ బిలో దట్. సో ఆ తర్వాత ఆ 23,830ని కూడా మార్కెట్ బ్రేక్ చేయలేకపోయింది అనమాట. సో మనం అర్థం చేసుకోవాల్సింది అంటే బయర్ స్ట్రెంత్ వీక్గా ఉందని మనకు క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు మార్కెట్లో. సో లెట్స్ మూవ్ టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. ఇక్కడ చూడండి, సో బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్నటి హైని అయితే బ్రేక్ చేయలేకపోయింది. బ్యాంక్ నిఫ్టీలో కూడా క్లియర్గా డౌన్ ట్రెండ్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది ఈరోజు మార్కెట్లో. సో ఇక్కడ కూడా ఎక్కడ మనకి స్ట్రాంగ్ బౌన్స్ అయితే కనిపించలేదు. అండ్ అంటే మీకు చెప్పాలంటే స్మాల్ రైస్ని కూడా సెల్లర్స్ సెల్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చార్ట్. మనం కావాలంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసినా కూడా కాస్త బౌన్స్ సెల్లర్స్ చూడండి, కాస్త పైకి వెళ్ళగానే మళ్ళీ దాన్ని మార్కెట్ కిందికి తీసుకొచ్చేసారు. సో ఈవెన్ ఎ స్మాల్ రైస్ ఈజ్ బీయింగ్ సోల్డ్ ఇన్ టుడేస్ మార్కెట్. సో మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ అయితే చాలా ఫాస్ట్గా పడలేదు, డ్రాస్టిక్గా ఫాలో అవ్వలేదు, అలా అని స్లోగా స్లిప్ అవుతా వచ్చింది అనమాట మార్కెట్. సో ఇది కంట్రోల్డ్ సెల్లింగ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నా అనాలిసిస్ ప్రకారం నేనైతే దీన్ని కంట్రోల్డ్ సెల్లింగ్ అని చెప్తాను. ఎందుకంటే సడన్ ఫాల్ అయితే లేదు, స్లోలీ మార్కెట్ డిప్ అవుతా వచ్చింది. చాలామంది ఈ సిచ్యువేషన్లో కాస్త డిప్లో బై చేయడానికి ట్రై చేస్తారు, కానీ మనం బై చేశాక కాస్త ప్రైస్ పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ అవుతా వచ్చింది. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనం రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయడం, ఎస్పెషలీ ఆఫ్టర్ కన్ఫర్మేషన్. ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయడం అంటే బ్లైండ్గా సెల్ చేయడం కాదు. అక్కడ మనకి ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ కనపడితే మనం దాన్ని షార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఇంకోటి క్లియర్గా తెలుసుకోవాలి అంటే ఇలాంటి మార్కెట్స్లో మనం ర్యాండమ్గా బై చేయకూడదు. సో దీస్ థింగ్స్ హ్యావ్ టు బి కెప్ట్ ఇన్ మైండ్. అండ్ అంటిల్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్, ఇప్పుడు ఏదైనా చూడండి, మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అబౌవ్ రెసిస్టెన్స్ వస్తేనే మనం ఒక బై సైడ్ అయితే వెళ్ళాలి. సో ఈ రోజు ట్రెండ్ అయితే మనకి ఈవెన్ ఇన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే క్లియర్గా బేరిషే ఉంది. స్మార్ట్ ట్రేడర్స్ అంటారు వెయిట్ ఫర్ రైజ్ అండ్ సెల్. సో ఈ సినారియో అయితే అలానే చెప్పొచ్చు. మార్కెట్ కాస్త పైకి వెళ్ళగానే సెల్లర్స్ సెల్ చేస్తూ వచ్చారు. సో దిస్ ఈజ్ అబౌట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఫర్ టుడే. సో నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీతో పాటు క్రిప్టో, XAUSD లెవెల్స్ కూడా ఫ్రీగా ఇవ్వబడతాయి. థ్యాంక్ యూ సో మచ్.